ఇవాళ మనము ఎల్లిపాయ మిరపొడి చూద్దాము ఎలా చేయాలో. సో దానికి నేను జస్ట్ ఒక మెజర్ చేయడానికి జస్ట్ ఒక గ్లాస్తో మెజర్ చేసుకొని అన్ని మెజర్మెంట్స్ ఇదే గ్లాస్కి చెప్తున్నాను. సో దానికి 2 గ్లాసెస్ ఎల్లిపాయలు, హాఫ్ గ్లాస్ సాల్ట్ అండ్ 1 గ్లాస్ కారం అండ్ 2 గ్లాసెస్ నువ్వుల పొడి, వేయించి గ్రైండ్ చేసిన నువ్వుల పొడి. సో ఒకటే గ్లాస్ మెజర్మెంట్ చెప్పాను. సో వీటితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ ఎల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా దంచొద్దు, ఇలా కచ్చాపచ్చాగా దంచాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లి నూనె అయితే బెటర్, పల్లి నూనె వేయించి ఆ దంచిన ఎల్లిపాయ ఇందులో వేయాలి. సో దంచిన వెల్లుల్లి వేసే ముందు పోపు చేసుకుందాం ఇందులోనే, అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర, అది మన ఇష్టం. ఇప్పుడు దంచిన ఎల్లిపాయ వేసుకుందాము. సో ఇలా దంచిన ఎల్లిపాయ బాగా ఎక్కువ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఆయిల్. సో ఇప్పుడు ఎల్లిపాయ అనేది కొంచెం బ్రౌనిష్గా రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అంతలోపు ఇక్కడ మనం పక్కకు పెట్టుకున్న ఉప్పు, కారం, నువ్వుల పొడి ఇవన్నీ కలిపేసుకుందాం. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మొత్తం పేస్ట్లా కింద అంటుకుంటుంది. సో ఇలా కలుపుతూ ఉంటే అది కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. అంతలోపు ఇది పౌడర్ మిక్స్ చేసేసాము. ఇది నువ్వుల పొడి అనేది పౌడర్ లాగా వస్తే కొంచెం ఇలా మంచిగా పౌడర్ లాగా ఉంటుంది. నువ్వుల పొడి గ్రైండ్ చేసేప్పుడు చాలా జస్ట్ ఒక పల్స్ మోడ్లో జస్ట్ లైట్గా వేసి గ్రైండ్ చేయాలి, లేదంటే అది పేస్ట్ అయిపోతుంది అండ్ ఇది పౌడర్ లాగా రాదు మనకు. సో ఇది మాడకుండా చూసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఉంటే కొంచెం అవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి, కొంచెం టేస్టీగా ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు నేను గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాము. అది ఆయిల్లోనే ఉండిపోకుండా జస్ట్ ఆ వేడికి కూడా అలాగే ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ దంచిన వెల్లిపాయని సైడ్స్కి అనేసాను. ఆయిల్ మొత్తం మధ్యలో ఉండిపోయింది. మొత్తం అలాగే ఆయిల్లో ఉంచితే మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఆ వెల్లుల్లి. అది పీల్చుకోకుండా క్రిస్పీగా కూడా ఉండడానికి అదే హీట్ మీద ఉంటే క్రిస్పీగా ఉంటుందని ఇలా పెట్టామన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లి తీసేసి ఆ పౌడర్లో వేసి మిక్స్ చేయాలి. సో ఇలా సైడ్కున్న వెల్లుల్లి అంతా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది బాగా క్రిస్పీగా అయింది మంచిగా. సో ఇప్పుడు కారం మిక్స్చర్లోకి ఈ దంచిన ఎల్లిపాయ చల్లగా అయింది కదా, అది ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది స్పూన్తో కలిపే కన్నా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. ఇంకా ఎందుకంటే వెల్లుల్లి బాగా ఫ్రై చేసాం కదా, సో అది కూడా ఆయిల్ పీల్చుంటుంది. సో కారంలో వేసి చేత్తో కలిపితే అందులో ఆయిల్ కూడా మిక్స్ అయిపోతుంది ఈజీగా. అంతేనండి, ఎల్లిపాయ నువ్వుల మిరపొడి ఎల్లిపాయ మిరపొడి ఇవన్నీ ఒకటే. సో ఇది మంచిగా రైస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చలికాలంలో కూడా వెల్లుల్లి కొంచెం వేడి చేసింది కాబట్టి చలికాలంలో ఇంకా బాగా తినాలనిపిస్తుంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. సో ఇది ఎల్లిపాయ నువ్వుల మిరపొడి.